డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతు సోదరునికి స్వాగతం సుస్వాగతం అండి. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలం సుంచుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన మెలినా సీడ్స్ వారి శబరి 141 వేసిన రైతులను కలవడానికి రావడం జరిగింది. ఈ రోజు తేదీ 28 జనవరి 2026 సంవత్సరం అండి. ఈ రోజు గాను ఇక్కడ సుంచుపల్లి గ్రామంలో చాలా మంది రైతులు మెలినా శబరి 141 వేసుకొని మంచి దిగుబడి పొందారని తెలిసింది. మరి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయా, మంచి దిగుబడి ఉందా, వారి మొలక శాతం ఎలా ఉంది, వాళ్ళ కాయ సైజు గాని రంగు గాని ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ రోజు మనం సుంచుపల్లి గ్రామానికి రావడం జరిగిందండి. వారి మాటల్లో విందామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? లక్ష్మీనారాయణ. ఇంటి పేరండి? మలకం లక్ష్మీనారాయణ గారు. మీ గ్రామం? సుంచుపల్లి. మీ మండలం అండి? మంగపేట. మీ జిల్లా? ములుగు. తెలంగాణ రాష్ట్రం అండి? అవును సార్, మీ పేరండి? పాయం మహేష్. మీది సుంచుపల్లి గ్రామమేనా? ఈ సంవత్సరం వేసుకున్న వెరైటీ పేరు ఏం పేరండి? మెలినా సీడ్స్ వారి శబరి 141. ఇక్కడ మీరు నర్సరీలో ఇచ్చుకున్నారా ఈ సీడ్స్ ని? ఇంటి దగ్గరనే మల్లు చేసి పోసుకున్నారండి? ఇంటి దగ్గరే చేసి. మొలక శాతం ఎలా ఉంది? 90% వచ్చింది. మీకండి? 90% వచ్చింది. అంటే జర్మినేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొక్క ఏదన్నా తెగులు తట్టుకోవడంలో గానీ, నల్లి గానీ, త్రిప్స్ గానీ మీరైనా గమనించారా? వేసిన కానీ తోట బాగా ఏపుగా పెరిగి మంచిగా పెరిగి అలాంటి తెగుళ్ళకి తట్టుకొని నిలబడింది. మీ చేలు ఎలా ఉన్నాయండి? ఆశలు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయండి. పర్లేదు. ఇక్కడ మన చాలా మంది సుంచుపల్లిలో శబరి 141 వేసిన రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఓకే అండి. మరి మీకు కాయ సైజు గానీ, కాయ రంగులో గానీ, కాయలో గింజ శాతం గానీ మీరు చూసి మరి కోసి మరి చూశారని తెలిసింది. మరి కాయ ఎలా ఉందండి? కాయ పర్లేదండి, బాగానే సైజు బాగుంది. ఇక్కడ సైజ్ అంటే ఎలా ఉన్నాయో ఒకసారి తన చేతిలోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. కాయ సైజు ఎలా ఉంది, కాయ రంగు ఎలా ఉంది అనేది చాలా హ్యాపీగా చెప్తున్నారు రైతు. సార్, ఈ సంవత్సరం మీరు శబరి 141 వేసుకున్నారు కదా, మీరైతే హ్యాపీయేనా? చాలా హ్యాపీ. అయితే మరి నెక్స్ట్ ఇయర్ ఈ మెలినా సీడ్స్ ను వేసుకునే అవకాశం ఉందా? మీరు ఇంకా నలుగురికి చెప్తా నేను. మీరు వేసుకోవడమే కాకుండా ఇంకో నలుగురికి చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. మీరైతే హ్యాపీ. సార్ మహేష్ గారు, మీరు కూడా మెలినా సీడ్ శబరి 141 వేసుకున్నారు కదా, మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అండి. అయితే ఇప్పటి వరకు మనం ఒకటి నిజాలు చెప్పండి. మన చేలలో ఒక 20-25 క్వింటాలు ఉన్నాయని నాకు చిన్న సమాచారం. నిజమేనా? నిజమే. నమ్ముతున్నారా మీరైతే? మనస్ఫూర్తిగా ఏట చేస్తాం కాబట్టి మాకు తెలిసిపోద్ది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి మిర్చి చేస్తున్నాను. పర్ఫెక్ట్ తెలిసిపోద్ది చేలో తిరుగుతాయి. ఈ 20 క్వింటాలే కాకుండా మళ్ళీ కోసిన తర్వాత మరి ఏమైనా క్రాప్ పడుతుందండి? పడుతుంది. ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పడచ్చు? ఇంకొక 10 కూడా. అంటే 20, 10 ఏదైనా 30 పైన రావచ్చు అనేది మీ బలమైన నమ్మకం. తప్పకుండా వస్తుందంట 30. మరి ఈ తేలిగ్గా అంటే అయినా కాకుండా 25 కన్ఫర్మ్. 25 క్వింటాలు పక్కా వస్తాయి. వస్తాయి. మరి ఈ మంచి మాటని 10 మంది రైతులకు షేర్ చేయొచ్చా అండి? చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు మార్కెట్ కూడా చాలా బాగుందండి. మంచి ప్రైస్ కూడా పడుతుంది. ఇప్పుడు మీ చేలు కూడా మీరు ఒకసారి మీరు కొంచెం జరగండి. మరి 30 క్వింటాలు 25 క్వింటాలు అంటున్నారు. ఒకసారి చేను ఆ చెట్టు పైకి జరపండి. ఒక్కసారి జరపండి. కొంచెం పక్కకనండి. ఇంకా చూడండి, కాయ సైజు కానీ, రంగు కానీ, చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉందో మీరే గమనించండి. ఇక్కడ ఈ రైతులే కాకుండా మన సుంచుపల్లి గ్రామంలో మాకు చాలామంది రైతులు ఉన్నారండి. మా కంపెనీకి ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంటే మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి మంగపేట మండలం కావచ్చు, పినపాక మండలం కావచ్చు, ఏటునార మండలం కావచ్చు, కన్నాయగూడెం మండలం కావచ్చు, లేదా చెర్ల కానీ, వెంకటాపూర్, వాజేటి మండలాల్లో మిర్చి సాగు ఎక్కువ ఉంటుందండి. అలాంటి మండలాలలో ఉన్న రైతులకు ఈ విత్తనం వేసుకోవచ్చు అని చెప్తారా? వేసుకోవచ్చా? ప్రతి ఒక్క రైతు శబరి 141 అనే విత్తనాన్ని వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని మీరైతే నమ్ముతున్నారు. వాళ్ళకు కూడా చెప్పడానికి అవకాశం, భయం ఏం లేదు కాండి. తెగుళ్ళకి కూడా తట్టుకుంటుంది. తెగుళ్ళు కూడా తక్కువ వస్తుంది. మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతంలో కానీ రూపాయికి 90% మొలక. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు యువ రైతు అండి. మన గ్రామంలో ఎక్కువ యువకులే ఈసారి వ్యవసాయం చేశారు. వాళ్ళందరూ కూడా 30 బిలో. మన యువ రైతులకు మీరిచ్చే సందేశం, ఈ విత్తనం వేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని నమ్మి మీరు కూడా 10 మందికి చెప్పే సందేశం ఏదైనా ఉంటే ఒక్క నిమిషం మాట్లాడండి. చేసుకునే రైతులు ఈ మెలినా సీడ్స్ వేసుకోవచ్చు. మెలినా శబరి 141 వేసుకోవచ్చు. దిగుబడి బాగానే ఉన్నది. శిలకలో గానీ, రేగడి మీద గానీ, ఇతరత్ర నేలలు కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రిప్స్ కి, నల్లికి, మళ్ళీ పోతే తెగుళ్ళకి తట్టుకునే శక్తి దీనికి ఉన్నది. ఒకవేళ ఎదుగుదల ఆగిపోయినా తర్వాత నిమ్మలంగా నిలబడి ఎదిగే శక్తి ఉన్నది. కింది కాపైనా పై కాపైనా కాయగలుగుతుంది. తప్పకుండా సార్, మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చిల్లీకి మొట్టమొదటి పేరు ఉన్నదంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది, గోదావరి ప్రాంతం ఉండేది. పెద్ద మొత్తాన కొన్ని లక్షల హెక్టార్లలో చిల్లి సాగు జరుగుతుంది. అలాంటి రైతులందరూ ఈ శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకొని మంచి లాభాలు పొందాలని మీరైతే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మెలినా సీడ్ రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి. నేను తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటునారం మండలం కోయగూడెం ఎల్లాపూర్ పంచాయతీలో రామ్నగర్ గ్రామంలో ఉన్నాను. మెలినా సీడ్ శబరి 141 అను విత్తన రకాన్ని వేసిన రైతు దగ్గరికి రావడం జరిగింది. సార్ మీ పేరు? గారనీలం గారు. మీ గ్రామం పేరండి? రామ్నగర్. ఏ విత్తనాన్ని వేసుకున్నారండి మీరు? శబరి 141. మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకోవడం జరిగింది. సార్ మీరు ఈ మెలినా సీడ్స్ మీరు మాన్యువల్ గా మల్లు చేసి తయారు చేసి పోసుకున్నారా లేదా మీరు నర్సరీలో ఇచ్చారా? లేదు, మల్లు చేసే పోసాం. మల్లు చేసే పోసారు. మరి మీరు విత్తనాలు తీసుకుంటూ దాంట్లో జెర్మినేషన్ కానీ అంటే ఇప్పుడు మొలక శాతం ఎలా ఉందండి? మంచి గింజలు మంచిగా అన్ని బరాబరే మొలిచిన గింజలు. ఒక చెప్పుకోవచ్చు పోకుండా వచ్చిన గింజలు, ఒక గింజ పోకుండా చక్కగా మొలక వచ్చిందని చెప్పి చెప్తున్నారు. బాగా వచ్చింది, సూపర్ గా వచ్చింది. మొక్క కూడా మంచిగా, ఏ మొక్కైనా సావకుండా మంచిగా వచ్చింది. పూత కూడా మంచిగా వచ్చింది. కాయలు కూడా మస్తు పడ్డాయి కాయలు కూడా. ఈ మెలినా శబరి 141 అనే విత్తన రకం ఏదైతుందో తెగుళ్ళను తట్టుకున్నట్ట కానట్ట? తట్టుకున్నట్టు. ఇది పక్కదానికి వచ్చిన రాకుండా తట్టుకున్నది మంచిగా. అంటే తెగుళ్ళను కూడా తట్టుకునే శక్తి శబరి 141 అనే విత్తన రకానికి ఉందని చెప్పేసి మీరు మంచిగా ఉన్నది. ఇది ఇప్పుడు ఉన్నంత వరకు మీకు ఎంత దిగుబడి రావచ్చు? ఇది సుమారు ఇది ఎకరాన్ని లోపే ఉన్నది కానీ ఇప్పుడు 25 క్వింటాల చిల్లర వస్తుంది. ఇదే ఓకే. అంటే ఎకరము కూడా లేని ఒక 30 నుంచి ఎకరం లోపు ఉన్న ఈ విస్తీర్ణంలో ఒక 25 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. బరాబర్ వస్తుంది. పక్క వస్తుంది అండి? పక్క వస్తుంది. ఈ 35 గుంటలలో ఒక 25 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్రాప్ కటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాపు పడుతుంది. ఇంకా వారం రోజులు కోసులే. ఈ 25 క్వింటాలే కాకుండా 30 క్వింటాలు కావచ్చు, ఆ పైన కూడా కావచ్చు అని చెప్పేసి రైతు మాటల్లో మనం వినడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ విత్తన రకాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు మంచి దిగుబడి తీసుకొని సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ ఎల్లవేళలా కోరుకుంటుంది మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. మరి సార్ ఇక్కడ మీరు పెట్టుకున్నటువంటి శబరి 141 అనే విత్తన రకం ఈ సంవత్సరం మీకు మేలు చేసింది అంటారా కీడు చేసింది? మేలే చేసింది. సంవత్సరం మేలే చేసింది. హ్యాపీయా కదా మీరు? ఎవరైనా వేసుకోవచ్చా? మరి వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. మామూలు ఇట్లా మంచిగా పండుతుంది ఎవరు వేసుకున్నా కానీ. నేను కొన్ని కాయలు చూపిస్తాను. ఇలా చూడండి, 4 ఫీట్ల హైట్ ఉంటుందండి. హైట్ వరకు పెరిగి మంచిగా కాస్తుంది. అంటే ప్రతి రైతుకు మంచి దిగుబడినిచ్చి మంచి లాభాలనిచ్చే కంపెనీ మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ప్రియమైన రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఏటునారం మండలం రామనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ మన మెలినా సీడ్ రైతు ఒకరున్నారు. వారి పేరు, వారి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాను. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? రాములు గారు. మీ గ్రామం అండి? మా రామ్నగర్ గ్రామం. మీ మండలం అండి? ములుగు జిల్లా అండి. ములుగు జిల్లా. సార్ ఈ సంవత్సరం ఏ విత్తన రకం వేసుకున్నారండి? నేను ఒక 2 ఎకరాలు మెలినా సీడ్ చేసిన. మెలినా శబరి 141 విత్తన రకాన్ని 2 ఎకరాల్లో వేసుకున్నారు. ఈ విత్తనాలను మీరు మల్లు చేసి పోసుకున్నారా, నర్సరీలో ఇచ్చారా? మల్లు చేసి పోసుకున్నారు. మీకు మొలక శాతం ఎలా ఉందండి? మొలక శాతం 90కి 90 గ్యారంటీ. అది 100కి 90%. అది మీరు 200 తీసుకొని పోసిన 2.5 ఎకరాలకు వచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ చుట్టుపక్కల మీకు సంబంధించి నల్లి అనేది విపరీతంగా ఉంది. అది మీరు మీ కళ్ళతో కూడా మీరు చూశారు. కానీ ఆ పక్క వెరైటీలతో పోల్చుకుంటే ఈ మెలినా శబరి 141 అనేది కొంచెం తట్టుకున్నట్టు సార్. తెగులను కూడా తట్టుకున్నట్టే. ఓకే సార్, ఈ సంవత్సరం మీకు ఎంత దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అందాక మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. మీ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 25 దాకా రావచ్చు. 25 క్వింటాల్ అయితే గ్యారంటీగా రావచ్చు అనేది బలమైన నమ్మకం. ఓకే. 20-25 అయితే పక్క వస్తుందండి. 20 కానుంచి 25 మంచి కంప. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ కటింగ్ వస్తున్నారు కదా, మీరు కొంచెం మంచి అంటే యాజమాన్య పద్ధతులు కనుక మంచిగా పాటించి ఇంకేదైనా మందులు కొట్టుకుంటే ఇంకేమైనా 5-10 క్వింటాలు పడే అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఒక రైతుకు ఇది మంచి చెప్పుకోదగ్గ విత్తనమేనా అండి? మరి ప్రతి రైతు వేసుకోవచ్చు. మీరు 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ విత్తన రకం అనేది మీకు నచ్చిందండి? మరి నచ్చిందండి. కటింగ్ కూడా బాగా అవుతాయి సార్.
కటింగ్ కూడా బాగా అవుతుంది. టక టక తెగిపోతా ఉంటది కాయ. ఓకే అండి. పచ్చికాయ మరి ఈ సంవత్సరం అయితే మెలినా శబరి 141 వేసుకున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ వేస్తారండి? పక్కా దీన్నే చూపిస్తామండి మేము. నెక్స్ట్ ఇయర్ కూడా శబరి 141 తప్పకుండా వేస్తామని చెప్పి. ఒకవేళ ఎవరైనా రైతులు మిమ్మల్ని అడిగితే ఈ విత్తనం వేసుకోవచ్చా అని ఆయన చెప్పొచ్చా? చెప్పచ్చు, పక్కా కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఎవరికైనా. ఓకే, అంటే ప్రతి రైతు ఇత్తనం కానీ స్టార్టింగ్ ఇది ఇత్తనం ఏరు కూడా పుట్టంగానే మస్తు వస్తుంది. ఓకే, అంటే మీకు అన్ని రకాలుగా విత్తనం అనేది నచ్చింది. మీరైతే ఈ సంవత్సరం సాటిస్ఫై అయ్యారు. వైరస్ కు పక్కాగా ఉన్నది ఇది. ఓకే, అంటే వైరస్ ను కూడా తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, తెగుళ్ళను తట్టుకుంటుంది. మనకు మొలక శాతంలో కూడా పర్వాలేదండి. అవునవును. ఓకే, మీరైతే హ్యాపీ. 50 మందికి 50 మంది మీరు ఇచ్చిన వాళ్ళకు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి. చెట్టు సైజు కానీ, కాయ కానీ, జంపు కానీ, రంగు కానీ మీరు అన్ని రకాలుగా చూడొచ్చు. తను ఇప్పుడు క్రాప్ కటింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు తన చేలోనే ఉన్నాము, అక్కడ లేబర్ కూడా ఉన్నారు. అంటే ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం అండి. ఆలోచించండి, తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే విత్తన రకం శబరి 141 అండి. ప్రతి ఒక్క రైతు వేసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మెలినా రైతు సోదరులకు స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనం కత్తిగూడెం గ్రామంలోని మా మెలినా సీడ్స్ వేసిన రైతు సోదరికి వారి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడానికి ఈరోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? గౌరవ్ నాగర్ బాబు. మీ విలేజ్? కత్తిగూడెం. మీ మండలం అండి? మంగపేట. జిల్లా? ములుగు. మీరు ఇప్పుడు ఏ వెరైటీ వేసుకున్నారండి? శబరి 141. మెలినా సీడ్స్ వారి శబరి 141 అనే విత్తన రకాన్ని మీరు వేసుకోవడం జరిగింది. ఎలా ఉందండి? గింజ పెట్టిన కాంచి బాగా స్పీడ్ ఉంది. మొలక శాతం కానీ ఓకే వచ్చి నార్మల్ కూడా స్పీడ్ బాగా వచ్చింది. ఓకే, చేనులో కూడా అదే స్పీడ్ ఉంది. ఓకే అండి. అంటే జర్మినేషన్ పరంగా పర్వాలేదు. మళ్ళీ మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి కోత కోసేంత వరకు కూడా అన్నింటినీ తట్టుకొని నిలబడింది. స్పీడ్ ఎక్కువ ఉంది అన్నిటి మీద. శబరి 141 అనే విత్తన రకాన్ని తను వేసుకోవడం జరిగింది. తను 8 ఎకరాలలో ఈ సంవత్సరం సాగు చేశారు. ఇక్కడ మన మొలక శాతంలో కానీ, జర్మినేషన్లో కానీ, లేదా మొక్క పెట్టిన దగ్గర నుంచి తెగుళ్ళను తట్టుకోవడంలో కానీ, కాయ సైజులో కానీ, రంగులో కానీ అన్ని రకాలుగా ద బెస్ట్ ఉన్నాయని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది. కావాలంటే ఇక్కడ మనం దగ్గర మనకు ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. కాయ సైజు కూడా మనం డైరెక్ట్ చూసుకోవచ్చు. కాయ రంగు కూడా చూడొచ్చు. కాయ సైజు ఎలా ఉంది అనేది కూడా మనం చూడొచ్చు. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి తెలుసుకుందామండి. సార్ నమస్తే అండి. సార్ మీ పేరండి? నాగశ్రీని గారు. సార్ ఈ వెరైటీ ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. మొదటి నుంచి కాపు బాగానే ఉంది. సైజు కానీ రంగు కానీ బాగానే ఉందండి. ఇప్పుడు మనం 10 మంది రైతులు చెప్పొచ్చా అండి ఈ విత్తనం? చెప్పొచ్చు. చూస్తే మొదటి నుంచి ఉంది కాపు, మిగతాయి వదిలేసినాయి. పర్లేదండి. ఇక్కడ కనీసం ఒక 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి రైతు అండి నాగశ్రీని గారు. ఇక్కడ ఈ ఏరియాలో తన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఆ గొప్ప రైతు కూడా ప్రతి రైతు వేసుకోవచ్చని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం మరొక వ్యక్తి ప్రణితి గారు ఉన్నారండి. ఇక్కడ తను ఇక్కడ ప్రతి ఏరియా ఈ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సీడ్ సప్లై చేస్తుంటారు. తన మాటల్లో కూడా ఒక 2 నిమిషాలు విందామండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇక్కడ ఈ మెలినా సీడ్స్ వారి ఈ శబరి 141 అనే విత్తన రకం మీకు ఎలా అనిపించిందండి? బాగుందండి విత్తనం. మొదటి నుంచి కూడా చిక్కటి కాపుతో మంచిగా కాసుకుంటూ వస్తుంది. రైతు కూడా సంతోషం, పెట్టిన రైతు కూడా హ్యాపీ. అంటే ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం అంటారా? వేసుకోదగ్గ విత్తనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం కత్తిగూడెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలోన ఇక్కడ ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ కత్తిగూడెం గ్రామంలో 72 మంది రైతులు వేసారండి. చెట్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నల్లి అనేది తక్కువ ఉంది. అంటే ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం అంటారా సార్? అందరు వేసుకోవచ్చు కదా. ఇదండి అంటే శబరి 141 అనే విత్తన రకాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకొని మంచి దిగుబడి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ఉంది మంచి రంగు ఉంది. మీరు ఏ చెట్టుకైనా వెళ్ళండి, ఇక్కడ చూడండి మీరు లైవ్లో మీకు సైజులో చూడండి అండి. సైజు జబర్దస్త్ సైజు. మీకు కాయ రంగు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇలాంటి విత్తన రకాలు ఎన్నో విత్తన రకాలు మా మెలినా సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ చెప్పినాయండి. అట్లాంటి తయారు చేసినటువంటి విత్తనాల రకాలలో మనకు శబరి 141 అనేది బెస్ట్ అండి. ఇక్కడ మీరు చూడండి, కింద నుంచి కాపేనండి. ఇక్కడ మీరు చూడండి, కింద ప్రతి చెట్టు చూడండి, కింద నుంచి కాపే. ఇలా 30 క్వింటాలు పైబడి వస్తుంది అంటే ఇదేనండి. అందుకని ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం అండి.
ఇలాంటి గొప్ప విత్తన రకాలను అందించిన మా మెలీనా సీడ్స్ యాజమాన్యానికి నిజంగా రుణపడి ఉంటాము. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ విత్తనం అండి. తప్పకుండా శబరి 141 అనే విత్తన రకాన్ని వేసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మెలీనా రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త మల్లూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మెలీనా రైతు సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం వారిని కలిసి వారి మనసులోని మాట తెలుసుకోవడానికి ఈరోజు 24 జనవరి 2026 రోజున మనం రావడం జరిగింది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? బట్ట సమ్మయ్య అండి. బట్ట సమ్మయ్య గారు. మీ గ్రామం అండి? మాది మల్లూరు అండి. సార్ మీ పేరండి? సమయాన్ని మాటూరు సమ్మయ్య గారు. మీ గ్రామం? మల్లూరు. సార్ మీ పేరండి? ఆదినారాయణ గారు మాటూరి. మీది కూడా ఇక్కడ మల్లూరేనా అండి? మల్లూరే అండి. మీ పేరండి? రామెల్ల వెంకటేశ్వర్లు గారు. మీది కూడా మల్లూరు గ్రామమే, మంగపేట మండలమే కాండి. గత కొన్ని సంవత్సరాలుగా మెలీనా సీడ్స్ వారి శబరి 141 అనే విత్తన రకాన్ని మీరు వేసుకుంటున్నారు. అవునండి. ప్రతి సంవత్సరం మీకు ఆ విత్తన రకం అనేది ఏమైనా మేలు చేస్తుందా కీడు చేస్తుందా అండి? మేలు చేస్తుందండి. 341 కన్నా నెంబర్ 1 గా ఉందండి. 341 కంటే కూడా చాలా బాగుందండి. దగ్గర కనిపిస్తుంది. చెప్తున్నారా అబద్ధం చెప్తున్నామండి? మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను. అది మెలీనా శబరి 141 గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు పెడుతున్నామండి. మీరు నర్సరీకి ఇచ్చారా, ఇంటి దగ్గర మళ్ళీ చేసి పోసుకున్నారండి? ఇంటి దగ్గరే మళ్ళీ చేసి పోసామండి. మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతం బాగుందండి. మొలక శాతం బాగుంది. ఓకే. మరి మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెగుళ్ళు కానీ, పురుగు కానీ, దోమ కానీ అన్నింటినీ తట్టుకుందా ఈ విత్తన రకం? ఏమీ రాలేదండి. పక్కన ఇంకా వేరుగా ఇంకేదన్నా వచ్చినా కూడా దీంట్లో అయితే ఏం కనపడలేదు. అంటే పక్క చేలలో నల్లి, పూతలో పురుగు, దోమలు గీమలు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, కానీ మన విత్తన రకం అనేది అన్నింటినీ తట్టుకుంటుంది అని చెప్తున్నారు. అవునండి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మీ చేలో ఎంత దిగుబడి రావచ్చు? ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా అంటే 20 క్వింటాలు అందాజు ఉంటదండి. ఇంకా మామూలుగా ఉంటది. ఓ 10 క్వింటాల దాకా అందాజుగా వస్తుంది అండి. ప్రస్తుతం 20 నుంచి 25 క్వింటాల వరకు రావచ్చు నమ్మకం ఉందండి. ఇక్కడ కాయలు ఉన్నాయా లేవా ఇప్పుడు మనం చూడండి. ఇక్కడ ప్రతి చెట్టు చూడండి. ఇక్కడ చూడండి, ప్రతి చెట్టు మీరు ఏ చెట్టు చూసుకున్నా అవునండి దానికి లేపండి. చూడండి ఇక్కడ 4 ఫీట్ల ఎత్తు. మీరు ప్రతి చెట్టు ఏ చెట్టు చూసుకున్నా కానీ చాలా చితక్ కాసిందండి. ఇక్కడ మరి పక్కనే మన ఆదినారాయణ గారు కూడా శబరి 141 వేశారు. మరి వారి మనసులోని మాట ఒక 2 నిమిషాలు ఇందామండి. ఆదినారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. విత్తనం ఎలా ఉందండి? పర్వాలేదా? బాగానే ఉందండి. ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉందా? ఏమైనా తెగుళ్ళు కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అదేం లేదండి. నిజంగా చెప్తున్నారా? హైట్ కూడా చాలా హైట్ పెరిగింది. చూడండి ఇక్కడ కనీసం 5 ఫీట్ల గ్రోత్ ఉందండి వారి చేనైతే. నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా? వేసుకుంటామండి. నమ్మకం కలిగిన తర్వాత కాయ లాగా వస్తుంది, కాయ సైజు వస్తుంది. ఓకే. సమ్మయ్య గారు మీరు చెప్పండి. నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా? వేసుకుంటామండి. వేసుకోవడమే కాకుండా 10 మందికి చెప్తారండి. అదైతే మెయిన్ రోడ్ లో ఉందండి. ఎంతో మంది రైతులు అటు ఇటు వెళ్తుంటే వాళ్లకు నిరుడు కూడా ప్రత్యేకించి నీట్ గా ఉందా లేదా, ఎట్లా సైజ్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది చూడండి అని చెప్పి రైతులకు 10-20 మంది దాకా చెప్పారండి. చూడండి ఇక్కడ చూడండి, మాటలు చెప్పే కంపెనీ కాదండి. ఆరోగ్యమైన విత్తనం, ఆరోగ్యమైన పంట, ఆర్థికంగా ప్రతి రైతు ఎదగాలని కోరుకుంటుంది. అమ్మాయి గారు రైట్ అండి. మాకు సహకరించినందుకు మీ అందరికీ వందనాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నవీన్, భద్రాచలం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి ఏలూరు జిల్లా విలేర్పాడు మండలం రేపగ్గం గ్రామంలో ఉన్నామండి. మెలీనా సీడ్ వారి శబరి 141 వెరైటీ రైతు వేసుకోవడం జరిగింది. అది ఎలా ఉందో వారి మాట తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మునిగల ప్రవీణ్. మీ గ్రామం? రేపగ్గమ్ము. మెలీనా సీడ్ వారి శబరి 141 వెరైటీ వేసుకున్నారు కదా, ఎంత విస్తీర్ణం వేసుకున్నారు? అరెకరం వేసుకున్నారు. మీరు విత్తనం భూమి మీద పోసుకున్నారా, అసలే పోసుకున్నారా? భూమి మీద పోసుకున్నారు. మీకు మొలక శాతం ఎట్లా అనిపించింది? బాగుందండి మొలక శాతం. మీరు ఏ నెలలో వేసుకున్నారు? అక్టోబర్ నెలలో మొక్క తీసుకున్నాం. అక్టోబర్ నెలలో మొక్కలు నాటుకున్న కాడ నుంచి మీకు పెరుగుదల ఎట్లా అనిపించింది? పెరుగుదల బాగుందండి. పెరుగుదల బాగుంది. చిన్న స్టేజ్ నుంచే కాసుకుండా మొక్క చిన్న స్టేజ్ నుంచే కాసుకుంటూ వచ్చింది. మీకు కాపు ఎట్లా అనిపించింది? అసలు కాపు కూడా దగ్గర కనుపు చిక్కటి కాపు ఉండే. దగ్గర కనుపు చిక్కటి కాపు. రైతు సోదరా చూసుకోండి, రైతు సోదరా చెట్టు చూసుకోండి, ఎన్ని కాయలు చూసుకోండి, ఒకసారి ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూడండి. దగ్గర కాపు, చిక్కటి కాపు, కాయ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చూడండి రైతు సోదరా ఎంత బాగుందో. ఆల్రెడీ మీరు ఫస్ట్ కటింగ్ అయిపోయింది, సెకండ్ కటింగ్ అయిపోయింది. ఫస్ట్ కటింగ్ మీరు ఎన్ని క్వింటాలు వచ్చింది మీకు? 6 క్వింటాలు అమ్మాము. ఫస్ట్ క్వింటాల్ 6 క్వింటాలు అమ్మారు. సెకండ్ కటింగ్ ఎంత వచ్చిందని మీకు? ఒక 5 క్వింటాల్ వరకు అవుతాయి. ఇంకా 5 క్వింటాలు కళ్ళలో ఉన్నాయి, అమ్మలేదు. ఇంకా అమ్మలేదు.
ఓవరాల్గా వచ్చేసి మీరు అరెకరానికి వచ్చేసి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎకరానికి వచ్చేసి ఒక 16 క్వింటాల వరకు 16 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు. ఆ వెరైటీలతో పోల్చుకుంటే మన వెరైటీ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వెరైటీ వచ్చేసి ఇదే బాగుందండి. కాపు విషయంలో కానీ, కాయ క్వాలిటీలో కానీ, షైనింగ్లో కానీ, సైజులో కానీ, కాయ విషయంలో పొడుగులో కానీ చూడండి ఇస్తుందారా మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు వాటితో పోల్చుకుంటే? బాగుందండి. ఇది బాగా వచ్చింది బాగా. పచ్చికాయ చూసాము, మనం పండుకాయ ఎలా ఉందో, కళ్ళంలో కాయ ఎలా ఉందో చూపిద్దాం ఉద్దేశంతో వచ్చామండి. ఒకసారి కాయ మీరు చూసుకుంటే కాయ క్వాలిటీ కానీ, పొడుగు కానీ, కలర్ కానీ, షైనింగ్ కానీ చూడండి ఎంత ఎలా ఉంది చూడండి ఇస్తుందారా. ఒకసారి కళ్ళలో కూడా కాయలు చూడండి ఇస్తుందా ఎలా ఉందో. మంచి దిగుబడి రావాలని ఆశిస్తూ అలాంటి కంపెనీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.